హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యూటోరియల్స్. మనం చూసుకున్నట్లయితే మనకి వరుసగా టైం టేబుల్స్ని అయితే చూస్తున్నాము. సెకండ్ ఈవెంట్ సెమిస్టర్స్ టైం టేబుల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. మనం ప్రజెంట్ అయితే ఫోర్త్ సెమిస్టర్ టైం టేబుల్ ఏ విధంగా ఉంది, ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ డేట్లో ఏ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం చూస్తాము. చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ మీకు వచ్చేసి మార్నింగ్ సెషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ 9 o'clock అయితే స్టార్ట్ అవుతుంది, 11 o'clockకి అయిపోతుంది. ఇవి నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 2 hours ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి 9 o'clockకి స్టార్ట్ అయ్యి 11 o'clock అయితే ఎండ్ అయిపోతుంది. చూసుకున్నట్లయితే మనకి 25th ఫస్ట్ ఎగ్జామినేషన్ CSS3 ఏదైతే ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఆ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 25th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 28th చూసుకున్నట్లయితే మీకు అనలిటికల్ స్కిల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 30 చూసుకున్నట్లయితే మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 2nd చూసుకున్నట్లయితే మీకు లీడర్షిప్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. మీకు 50 మార్క్స్కే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు 2 గంటల్లోనే ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సప్లీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్, ఎవరైతే ఉంటారో ఓల్డ్ రెగ్యులేషన్ స్టూడెంట్స్ వాళ్ళకి మెగా సబ్సిడీ అనేది ఫీజు అయితే కట్టించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి. ఇవి వచ్చేసి మనకి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 75 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మనకి BA, BSc అండ్ BCom, BBA వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్స్ చూసుకోండి రిలేటెడ్గా ఉండేవి. మనకి 5th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ BA స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ BSc వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్, జువాలజీ అండ్ సిమెంట్ సైన్సెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ అయితే మనకి 5th అయితే జరుగుతాయి అనమాట. అండ్ BCom కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, అండ్ BBA కావచ్చు, అండ్ BCA కావచ్చు, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ సబ్జెక్ట్ యొక్క కోడ్ని చూసుకోండి, మీకు అది క్లారిటీ అనమాట. ఎందుకంటే సబ్జెక్ట్ నేమ్స్ ఒకటేలాగే ఉండొచ్చు, బట్ సబ్జెక్ట్ కోడ్ అనేది వేరే అవుతుంది. సబ్జెక్ట్ కోడ్ వేరే అవుతున్నప్పుడు మీకు దాని మీద డిపెండ్ అయినటువంటి సిలబస్ కూడా వేరుగానే ఉంటుంది. ఓకేనా. మీరు చదివేటప్పుడు ఏ సిలబస్ అయితే చదివింటారో అదే సిలబస్ని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ వచ్చినాయి కదా, అవి ప్రిపేర్ అవ్వాలా ఇవి ప్రిపేర్ అవ్వాలా అనేసి మీరు కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తగ్గట్టు మీకు క్వశ్చన్ పేపర్ సపరేట్ వస్తుంది, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ క్వశ్చన్ పేపర్ సపరేట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th చూసుకున్నట్లయితే మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి BCom, BBA వాళ్ళు, BCA వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. చూసుకోండి 7th ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేవి. ఓకేనా. అండ్ హిస్టరీ పేపర్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు 7th అయితే ఉంటుంది. నెక్స్ట్ 9th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ పొలిటికల్ సైన్సెస్, కమ్యూనికేటివ్ ఇంగ్లీషు అండ్ కెమిస్ట్రీ, ట్యాక్సేషన్ వాళ్ళకి ట్యాక్సేషన్ రిలేటెడ్ సబ్జెక్టు. నెక్స్ట్ వచ్చేసి BCom వాళ్ళకి BCom రిలేటెడ్ సబ్జెక్టు, అండ్ BBA వాళ్ళకి అండ్ BCA వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 9th అయిపోయిన తర్వాత 13th ఎగ్జామినేషన్స్ ఉంటాయి. 13th చూసుకున్నట్లయితే మనకి పొలిటికల్ సైన్సెస్ పేపర్ 2 అట్లా ఉంటుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది. అండ్ BCom వాళ్ళకి చూసుకునేది వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్టు, అండ్ BBA వాళ్ళు, BCA వాళ్ళు రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 15th ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంటే 13th అయిపోయినాక మనకి 15th ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎకనామిక్స్, సోషాలజీ అండ్ ఫిజిక్స్, అంటే BSc వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫిజిక్స్, సెరికల్చరు అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ BCom వాళ్ళు, BCom ట్యాక్సేషన్ వాళ్ళు, BBA వాళ్ళు అండ్ BCA వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 17th చూసుకున్నట్లయితే మనకి ఎకనామిక్స్, ఫిజిక్స్, సెరికల్చర్ అండ్ మైక్రోబయాలజీ అండ్ BCom, BBA, BCA వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 17th అయిపోయినాక మనకి నెక్స్ట్ 20 ఉంటుంది ఎగ్జామినేషను. ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ రూరల్ సోషల్ సైన్సెస్ ఏదైతే ఉందో అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఎమర్జెన్సీ ఇష్యూస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. ఇంకా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి BScలో వాళ్ళకి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అయితే ఉంటుంది. ఓకేనా. బయోటెక్నాలజీ వాళ్ళకి వచ్చేసి ఇమ్యునాలజీ
అండ్ కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి వచ్చేసి ప్లాంట్ అండ్ యానిమల్ బయోటెక్నాలజీ ఆ సబ్జెక్ట్స్ అయితే మనకి 20 అయితే జరగబోతున్నాయి అనమాట. నెక్స్ట్ 22nd చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి వెబ్ డిజైన్ ఏదైతే ఉందో అది ఉంటుంది బీఏ స్టూడెంట్స్కి. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసి ఈ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనేది ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వెబ్ డిజైన్, ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అండ్ బయోటెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 22nd అయిపోయినాక 24th అయితే మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి స్టాటిక్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఎవరైతే తీసుకుంటారో అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ తెలుగు, అడ్వాన్స్డ్ ఉర్దూ ఏవైతే ఉంటాయి ఇవన్నీ. జర్నలిజం వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది చూసుకోండి. స్టాటిక్స్ అండ్ బాటనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది బీఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే. ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయినాక మీకు డైరెక్ట్గా 24th తర్వాత 27th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టాటిక్స్, బాటనీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ పేపర్ 2 ఏవైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి పేపర్ 2 అది కూడా ఉంటుంది. నెక్స్ట్ 27th అయిపోయినాక మీకు మార్కెట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి హైలైట్ చేసి మీకు ఒకటైతే అసైన్ చేసి ఉంటారు కదా, అది మీరు చూసుకోండి ఏ సబ్జెక్ట్ ఉందో మీ కాలేజీలో. అది వచ్చేసి మీకు 29th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. 31st వచ్చేసి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయి. ఇది ఫ్రెండ్స్ మీకు చూసుకున్నట్లయితే టైం టేబుల్ 4th సెమిస్టర్ వాళ్ళకి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే. ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో మీకు అవైలబిలిటీలోకి తెస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బై బై నౌ.